హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు గుడిగిరాల కుకింగ్ ఛానల్లో ఫ్రెష్ వచ్చేసి వంటకము కారపన్నం ఫ్రెండ్స్. కారపన్నం తాలింపు ఎలా చేయాలి ఏంటని విధానం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ముందు బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఒక అరగంట నూనె పోసుకొని ఉల్లిపాయలు సన్నగా ఒక పెద్ద ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి నేను వేసా చూడండి ఫ్రెండ్స్. అన్నం తాలింపు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, భలే ఉంటుంది ఫ్రెండ్స్. సద్దన్నం మిగిలిన వేడి అన్నమైనా తొందరగా మన ఇంట్లో కూరగాయలు కానీ ఏది లేనప్పుడు నిదానం తొందరగా అయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇగోండి మగ్గిపోయాయి కదా, కొంచెం కరివేపాకు వేసుకుందాం మనం. కొంచెం కరివేపాకు. అన్నం తాలింపు చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా, దీంట్లోకి కొంచెం జీలకర్ర ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, ఒక స్పూను. దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ కానీ ఏం ఉండదు ఫ్రెండ్స్, అసలు సింపుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు ఇవ్వండి. పసుపు కొంచెం, ఒక అర స్పూన్ పసుపు, తగినంత సాల్ట్. మనకి అన్నంలోకి ఎంత సరిపోతే అంత సాల్ట్. నేను ఒక స్పూన్ వేసా ఫ్రెండ్స్. ఇవి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఎగ్గు కానీ ఏమి ఉండదు ఫ్రెండ్స్. అన్నం తాలింపు చాలా బాగుంటుంది, తొందరగా రెడీ అయిపోయింది. మన అన్నం మిగిలిపోయిందిగా, రాత్రిపూట ఎక్కువ చేసుకుంటాం కదా, అది మిగిలిపోయిన అన్నం పొద్దున్నే చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కాకపోతే వేడి అన్నం వండుతున్నా ఫ్రెండ్స్. వేడి అన్నంతో చేస్తున్నా నేను. చూడండి వేడిగా అన్నం వండుకున్నా ఇప్పుడే. వేడి అన్నం వండా, వేడి అన్నంతో చేస్తున్నా నేను. ఇప్పుడు ఈ మగ్గిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ వేసుకుందాం. ఇట్లా రైస్ వేసుకోవాలి. మనకు సరిపోయినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకపోయినా మీ ఇష్టం. మీకు ఎంత తింటారో అంతే వేసుకోండి. నాకు అది సరిపోయింది ఫ్రెండ్స్. ఇవ్వండి నేను ఇంత అన్నం వేసా అంటే ఒక సోలర్ బియ్యం అంటే 2 గిద్దల బియ్యం అన్నం. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పెద్దలన్నీ లేకుండా బాగా కలుపుకోవాలి. వేడి అన్నం కదా ఫ్రెండ్స్, ఊరకనే కలిసిపోయింది. రాత్రిపూట పువ్వు అయితే వేరే బౌల్లో తీసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. రాత్రి అన్నం అయితే వేరే బౌల్లోకి తీసుకొని సపరేట్గా కలుపుకొని తాలింపులో కలుపుకోవాలి. ఇది వేడి అన్నం కాబట్టి కలుపుకోక్కర్లా, డైరెక్ట్గా తాలింపులోకి వేసుకోవచ్చు. అది ఇలా కలుపుకోవాలి బాగా. చూడండి పెద్దలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి మనం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, తాలింపు అన్నం చాలా బాగుంటుంది. రాత్రిపూట అన్నం మనం పడేయకుండా వేస్ట్ కాకుండా తినలేకపోతే ఇలా వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసుకుందాం. కారం సరిపోయినంత. కారం కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం ఉంటేనే కారపన్నం అంటారు. ఇది కారపన్నం అనవచ్చు, తాలింపు అన్నం అనవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఫాస్ట్గా రెడీ అయిపోయింది అన్నం. ఇలా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకున్నాం. దీంట్లోకి నిమ్మకాయ కంపల్సరీగా అవసరం ఫ్రెండ్స్. మరింత అన్నం అయితే 2 నిమ్మకాయలు, కొద్దిగా అన్నం అయితే 1 నిమ్మకాయ సరిపోతుంది. నేను కొంచెం అన్నమే కదా చేసేది, అందుకని 1 నిమ్మకాయ.
చూడండి నిమ్మకాయ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. రైస్ పొడి పొడి ఆడుతుంది, చక్కగా బాగుంటుంది. పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఎంత బాగుందో చూడండి. పొల్లి పొల్లి ఆడుతాను రైస్ చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. దీని మీదకి ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకుందాం. అయిపోయిందిగా, కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. చూడండి ఇప్పుడు కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి రైస్ తొందరగా రెడీ అయిపోయింది. అన్నం తాలింపు తొందరగా ఈజీగా రెడీ అయిపోయింది. కూరతో కానీ దీంతో ఏం అవసరం లేదు, ఇంక ఇలాగే తినేయచ్చు మనం. దీని కాంబినేషన్ వచ్చేసి ఉల్లిపాయ పెట్టుకొని కీరా పెట్టుకొని సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తింటే చాలా బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది. కాండిష కోసం క్యారెట్, కీరా, ఉల్లిపాయ సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి అంత చాలా బాగుంది. ఇప్పుడు తిని టేస్ట్ చెప్తా ఫ్రెండ్స్. భలే కాలిపోతుంది ఫ్రెండ్స్, మంచి సువాసన కూడా వస్తుంది. చాలా బాగుంది, వేడి ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.